ఈ పాలకొండలోనే నా చిన్ననాటి స్నేహితుడు సరదాపు గురువు ఉన్నాడు. నా స్నేహితుడిని పిలిపించి మనకు కావాల్సిన ఎదుర్కొందామరా. అలాగనే ప్రభు. ఆ యొక్క ఓలుగుండ ప్రపట్టణం నుండి ఈ యొక్క పాల్గొండ ప్రపట్టణకు వచ్చిన కారణం ఏమన్నా తెలుపబోయా రెడ్డి వారు. నా చిన్న కుమారుడైనటువంటి ఎంగలరెడ్డికి ఎద్దులు లేని కారణమున ఒకరిపైన ఒకరు వంతులు వేసుకుని నా సేద్యమంతా కూడా బదిలిపోతున్నదయ్యా. నీవు దయ తెలిసి మాకు కావాల్సిన ఎద్దులకు కాడు కొనిచ్చిన మీ పేరు చెప్పుకుంటాము గురువన్న. చింతాకంత సీటులో లేఖ రాసి పంపిన ఆ యొక్క ఓలుగుండ పరిపట్టణంకు కానీ ఇద్దరు కూలి వాణి పెట్టి తోడుకొని వచ్చినాయా రెడ్డి వారు. గురువన్న, నీవంతటి విశ్వాసం కలిగిన వాడు కనుకని నిన్ను చూసినట్టు ఉంటది, ఎద్దల వేరే చేసినట్టు ఉంటుంది అని వచ్చాం. మరి మాకు కావాల్సిన ఎద్దులకు కాడుకొని నీవంతటి విశ్వాసం కలిగిన వాడు కనుకని నిన్ను చూసినట్టు ఉంటది, ఎద్దల వేరే చేసినట్టు ఉంటుంది అని వచ్చాం. మాకు కావాల్సిన ఎద్దులకు కాడుకొని నమ్మకమైన కూలి వారిని పెట్టి నా ఓలుగుండ ఆపరి పెట్టడానికి తోలి పంపండి అయ్యా. అలాగే రెడ్డి వారు రాక రాక వచ్చారు, కాస్త ఫోన్ చేసుకొని పోదారండి రెడ్డి వారు. గురువన్న, నీకు తెలియనిది ఏమున్నది? ఏ మాటలు అంటే మీకు తెలియనిది ఏముంది గురువన్న? మాకు ఎట్లా నా కొడుకులు ఉన్నారు మా దగ్గర.